కోడలు అనామిక తోపుడు బండి మీద సమోసాలు చేయటానికి కావాల్సిన సామాగ్రినంతా సర్దుకొని గట్టిగా అత్తయ్యా, తొందరగా రండి, ఇప్పటికే ఆలస్యమైంది అని అంటుంది. అప్పుడే అత్తగారు శారద లోపలి నుంచి చిన్నపాటి డబ్బుల డబ్బాని పట్టుకొని బండి దగ్గరికొచ్చింది. ఏంటే కోళ్ళ అంతలా అరుస్తున్నావు? అత్తన్నాను కదా, నేను అరిచాను కాబట్టి వచ్చారు, లేదంటే అని అనామిక పూర్తిగా అనకముందే శారద మధ్యలో కల్పించుకొని, లేకపోతే కుంభకర్ణుడి సిస్టర్లా పడుకుని ఉండేదాన్నే అని అనగానే అప్పుడే బయట్నుంచి ఇంటికొచ్చిన ప్రసాదు శారద మాటలు విని, వారేవా శారద, కొన్ని నిజాలైతే నువ్వు భలే ఒప్పుకుంటావులే, ఇందుకోసమైనా నిన్ను మెచ్చుకోవాలి తెలుసా అని ప్రసాద్ అనగానే అనామిక ముసిముసిగా నవ్వుకుంటుంది. శారద కోపంగా తను తీసుకొచ్చిన డబ్బుల డబ్బాని బండి మీద పెట్టి, 100 రూపాయలు చిల్లర డబ్బులు పెట్టాను, జాగ్రత్తగా వెళ్ళుకోళ్ళ. అలాగే అత్తయ్య అని అనామిక చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొడుకెక్కడున్నాడు కోళ్ళ? గ్యాస్ కోసం వెళ్ళాడు మావయ్య. ఇప్పుడు గ్యాస్ కోసం వెళ్ళటం ఏంటమ్మా? గ్యాస్ అయిపోయింది మావయ్య, ఆయన గ్యాస్ తీసుకుని సంతకొచ్చేస్తానని చెప్పాళ్లే. ఇక్కడి నుంచి నేను సామాగ్రిని తీసుకుని వెళ్తున్నాను మావయ్య. సరేనమ్మా కోళ్ళ, ఎవరిని నమ్మి ఖాతాలు పెట్టుకోబాకు, ఎందుకంటే మనం రోజు ఒకే దగ్గర సమోసాలు అమ్ముతూ ఉండటం లేదు కదా. అవును మావయ్య, ఎక్కడ సంత జరిగితే అక్కడికి వెళ్ళి సమోసాలు అమ్ముకుంటూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తున్న వాళ్ళం కదా, అందుకే మావయ్య ఖాతా పెట్టుకోవడం లేదు, ఎప్పుడు డబ్బులు అప్పుడే తీసేసుకుంటున్నాను. మంచి పని చేస్తున్నావమ్మా, ఇంకెళ్ళమ్మా, అవతల కొడుకు గ్యాస్ తీసుకుని బయలుదేరుంటాడు. ఇక వెళ్ళొస్తాను మావయ్య అని చెప్పి సమోసాల బండి తీసుకుని ఇంటి నుంచి బయలుదేరుతుంది అనామిక. ఇక అదేమో మందారపల్లి గ్రామం. ఆ ఊళ్ళో సంత జరుగుతూ ఉంటుంది. ఒక చెట్టు కింద గ్యాస్ సిలిండర్ పెట్టుకుని రమేష్ అనామిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇదేంటి, అనామిక ఇంకా రాలేదు? సంతేమో మొదలైంది, జనాలు నెమ్మదిగా వస్తున్నారు, అనామిక మాత్రం ఇంకా రాలేదు. సమోసాలు ఎప్పుడు చేస్తుందో ఏమో అని అనుకొని అనామికకి ఫోన్ చేస్తాడు. హలో అనామిక, ఎక్కడున్నావు? ఇప్పుడే మందారపల్లి ఊర్లోకి వచ్చాను బావా, నువ్వెక్కడున్నావు? నేను గ్యాస్ తీసుకుని సంతకొచ్చాను అనామిక, తొందరగా రా. వావ్ బావా, నీ దగ్గర ఏమైనా మ్యాజిక్ ఉందా? ఇలా ఇంట్లో నుంచి అలా టౌన్కి వెళ్ళి గ్యాస్ తీసుకొని అప్పుడే మందారపల్లి సంతకి వెళ్ళిపోయావా? పొగిడింది చాలా అనామిక, సంతలో ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గరే ఉన్నాను, నువ్వు తొందరగా వచ్చే అని రమేష్ ఫోన్ పెట్టేస్తాడు. అనామిక కూడా ఫోన్ పెట్టేసి తోపుడు బండిని తోసుకుంటూ చెట్టు వైపు వెళ్తూ ఉంటుంది. ఇక సమయం రాత్రి 7:30 కావస్తుంది. శారద వంట చేస్తూ ఉంటుంది. ప్రసాద్ టీవీలో సీరియల్ చూస్తూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అయ్యో, కావేరి అనే మంచి కోడలికి గయ్యాలత్తగారు సుశీల దొరికింది, చాలా ఇబ్బందులు పెడుతుంది, పాపం కావేరి జీవితం ఏమవుతుందో ఏమో అని అనుకుంటూ ప్రసాద్ ఫీల్ అవుతుంటే శారద గరిట పట్టుకొని ప్రసాద్ దగ్గరికొచ్చింది. కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతున్న భర్త ప్రసాద్ని చూస్తుంది. ఏడుపు గొట్టు సీరియల్ చూస్తా ఏడుపు మొదలెట్టాడు, ఇప్పుడప్పుడే ఆ దొక్కం తీరదు, ఇక నేనే వెళ్ళి ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకురావాలి అని చెప్పి శారద గరిటను సోఫా మీద పెట్టి ఇంట్లో నుంచి బయలుదేరుతుంది. అలా నడుచుకుంటూ వెళ్ళి పిల్లలు హరీషు భవ్యలు వెళ్తున్న ట్యూషన్ దగ్గరికి చేరుకుంటుంది శారద. ఆ ట్యూషన్లో హరీషు భవ్యలు అప్పుడే బయటకొస్తారు. వాళ్ళని తీసుకుని ఇంటివైపు వెళ్తూ ఉంటుంది శారద. ఇక వీధి లైట్ల వెలుగులో మందారపల్లి గ్రామ సంతా సందడిగా ఉంటుంది. అనామిక ఘుమఘుమలాడే సువాసనలతో సమోసాలు వేస్తూ ఉంటుంది. రండి బాబులు రండి, వేడివేడి సమోసాలు ఘుమఘుమలాడుతూ మిమ్మల్ని రమ్మని పిలుస్తున్నాయి, రెండమ్మా రండి అని అరుస్తూ ఉంటుంది. సమోసాలు తినటానికొస్తున్న వాళ్ళకి రమేష్ డబ్బులు తీసుకుని కావాల్సిన సమోసాలిస్తూ ఉంటాడు. ఆ బండి దగ్గర చాలామంది ఉంటారు. అనామిక, చేసిన సమోసాలు చాలు, ముందుగా బండి చుట్టూ ఉన్న వాళ్ళకి సమోసాలు గట్టివు, సరిపోకపోతే అప్పుడు మరిన్ని సమోసాలు చేద్దు గాని అని రమేష్ చెప్పగానే అనామిక సరేనంటుంది. అలా అనామిక సమోసాలు కడుతూ ఉంటుంది. డబ్బులు తీసుకుని డబ్బాలో వేసుకుంటూ ఉంటుంది. అలాగే సమయం గడుస్తూ ఉంటుంది. సమయం రాత్రి 10 గంటలు కావస్తుంది. అనామిక రమేష్ ఇద్దరూ సంత నుంచి ఇంటికి తిరిగొస్తారు. పిల్లల కోసమని కొన్ని సమోసాలు తీసుకొచ్చి హరీషు భవ్యకి ఇస్తారు. వాళ్ళిద్దరూ తల్లి తండ్రి తెచ్చిన సమోసాలని సంతోషంగా తింటూ ఉంటారు. డబ్బులతో నిండుగా ఉన్న డబ్బుల డబ్బాని తీసుకొచ్చి శారదకిస్తుంది అనామిక. శారద ఆ డబ్బాని చూసి, కొంచెం బరువు తగ్గినట్టుగా ఉంది కోళ్ళ,
తగ్గకుండా ఎలా ఉంటుంది శారదా? తినేది కొంచెం, చేసే పనేమో ఎక్కువ. ఇక బరువు తగ్గకుండా అనామిక ఎట్టా ఉంటుంది నేను అడుగుతున్నది పెట్టే బరువు గురించి అని శారద అనగానే అక్కడ ఏమాత్రం ఉండకుండా లోపలికి వెళ్ళిపోతాడు ప్రసాద్. ఎల్లు కోళ్ళ, నువ్వు కొడుకిద్దరు తినండి, ఎగ్గు కూర వండాను అని చెప్పి డబ్బుల డబ్బాని తీసుకుని తన బెడ్రూంలోకి వెళ్తుంది శారద. అనామిక, రమేషు అన్నం కూర పెట్టుకుని తింటూ ఉంటారు. పిల్లలేమో సమోసాలు తింటూ ఉంటారు. శారద బెడ్ మీద కూర్చొని డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. ఏమోయ్ శారదా, ఇప్పుడు కొడుకు కోడలి సంపాదన బావుంది కదా, మనవడి పేరున మనవరాలి పేరున కొంత డబ్బు కట్టు. పిల్లలు ఎదుగుతున్నారు కదా, మునుముందు చదువులకి చాలా ఉపయోగపడతాయి. అవునండి, నేను కూడా అదే అనుకుంటున్నాను అని శారదా దంపతులిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక, రమేష్లు ఎక్కడ సంత జరిగినా అక్కడికి వెళ్ళి సమోసాల బండి పెట్టేవాళ్ళు. బాగా చీకటి పడ్డ తర్వాత డబ్బులతో శారద ఇచ్చే డబ్బాని నింపుకొని వచ్చేవాళ్ళు. కొన్నాళ్ళకి అనామికాని చూసి చాలామంది సమోసాల వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. 2 పోయి 3, 3 పోయి 4. ఇలా రోజురోజుకి సమోసాల వ్యాపారులు పెరుగుతూనే ఉన్నారు. దాంతో అనామిక చేసి అమ్ముతున్న సమోసాల వ్యాపారానికి బ్రేక్ పడింది. అప్పటి వరకు వచ్చిన రాబడి ప్రవాహంలో వేగమూ తగ్గిపోయింది. ఆ రోజు సమోసాల బండి తీయకుండా దిగులుగా బండి దగ్గర నిలబడ్డ అనామిక దగ్గరికి అత్తగారు శారద వచ్చింది. ఏం కోళ్ళ, ఈరోజు సమోసాల బండి తీయకుండా దిగులుగా దీర్ఘంగా ఆలోచన చేస్తున్నావు? ఈ రోజు నుంచి సమోసాలు అమ్మడం మానేద్దామని అనుకుంటున్నాను అత్తమ్మ. సమోసాలు అమ్మడం మానేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు కోళ్ళ? అత్తయ్య, ఒకప్పుడు సమోసాల బండి మనకి మాత్రమే ఉండేది. ఎక్కడెక్కడ సంత జరుగుతుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళి ఆ సంతలో మన సమోసాల బండిని పెట్టేవాళ్ళం. డబ్బులు కూడా బాగానే సంపాదించుకునేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఏం మాయదారి రోగం వచ్చింది కోళ్ళ? ఒకరిని చూసొకరు చాలామంది సమోసాల బండ్లు పెట్టుకున్నారు అత్తయ్య. దాంతో ఏదో అలా బిజినెస్ అవుతుందంతే. 2-3 డబ్బులు మాత్రమే వస్తున్నాయి. కోళ్ళ, నీకొక సత్యం చెబుతా నేను. చెప్పండి అత్తయ్య. ఒకప్పుడు చికెన్ బిర్యానీ మాత్రం ఉండేది. ఆ తర్వాత చికెన్ టిక్కా బిర్యానీ వచ్చింది. ఆ తర్వాత అంటూ శారద చికెన్ బిర్యానీ తాలూకా వచ్చిన కొత్త కొత్త మార్పులన్నీ చెప్పటం మొదలుపెట్టింది. అవన్నీ అనామిక వింటూ ఉంటుంది. కోళ్ళ, నేను చెప్పిన దాన్ని బట్టి నీకేం అర్థమయ్యింది? వ్యాపారం చిన్నదైనా పెద్దదైనా పోటీ ఉంటుంది. ఆ పోటీలో నువ్వు గెలిచి తీరాలనుకొని మన వ్యాపారాన్ని మరింత కొత్తగా ప్రజలకు అందించాలి. అప్పుడు మనం సక్సెస్ అవుతాం, సవాల్ని ఎదుర్కొంటాం. అవును కోళ్ళ, ఇప్పుడు నువ్వు ఆ దిశగా అడుగులు వేయి. బాగా ఆలోచించు, చేస్తున్న పనిని కొత్తగా చూపించు అని చెప్పి శారద వెళ్ళిపోతుంది. అనామిక ఆలోచన చేస్తూ ఉంటుంది. అలా కొంత సమయం తర్వాత అనామికకి ఒక ఐడియా వస్తుంది. అంతే, సంతోషపడుతూ ఇంటి నుంచి కిరాణా కొట్టు దగ్గరికి వెళ్తుంది. అక్కడ పింకు, ఆరెంజ్ కలర్స్ని తీసుకుని ఇంటికి వచ్చింది. ఆ రోజు సాయంత్రం సమోసాల బండి మీద సామాగ్రిని సిద్ధం చేసి పెడుతుంది అనామిక. అది చూసిన శారద, రమేషు, ప్రసాదు, పిల్లలు అందరూ సంతోషపడతారు. అత్తయ్య, మీ మాటలు నాలో కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి. బాగా ఆలోచన చేశాను. కలర్ సమోసాని మొదలుపెట్టాను అత్తయ్య అని చెప్పగానే అందరూ సంతోషపడతారు. అనామిక ఆలోచనని ఇంటిల్లిపాది మెచ్చుకుంటారు. కోడలి కలర్ సమోసా, వారెవ్వా కోడలా, ఇలా ఎప్పుడు నువ్వు హుషారుగా ఉండాల, కొత్తగా ఉండాలి, దిగులుగా బాధగా ఉండకూడదు. అవును తల్లి, మీ అత్తగారు చెప్పింది 100కి 100 పాళ్ళు నిజం. మాకు కోడలివైనా కూతురువైనా నువ్వే గదా. నువ్వు బాధపడ్డం నేను మీ అత్తయ్య చూడలేమమ్మా. మన వ్యాపారం ఎట్టా ఉన్నా సరే నువ్వెప్పుడు దిగులు పడబాకు. మీరు అత్తమామలు కాదు మావయ్య, అమ్మా నాన్నలని నాకు అర్థమైంది. ఇంతవరకు నేను సమోసాలు అమ్మిన సంతలోనే ఇప్పుడు నేను కలర్ సమోసాలు అమ్ముతానత్తయ్య. జాగ్రత్త కోళ్ళ, వ్యాపారం అంటే ఒక పోటీ రంగం. నవ్వుతూనే మనం కొత్తగా చెయ్యాల, విజయం సొంతం చేసుకోవాలి. ఇకెళ్ళిరా అమ్మా అని చెప్పగానే అనామిక, రమేష్ ఇద్దరూ కలిసి తమ సమోసాల బండిని తీసుకుని వాళ్ళు ఊర్లో జరుగుతున్న సంత దగ్గరకు వెళ్తారు. ఒకచోట వాళ్ళ సమోసా బండిని పెడతారు. అనామిక వినూత్నంగా తయారు చేస్తూ కలర్ సమోసాలు అమ్మటం మొదలు పెడుతుంది ఆ సంతలో. అన్నలు, అక్కలు, పిల్లలు, పెద్దలు రావాలండి, రావాలి, కలర్ సమోసాలు మీ ముందుకొచ్చాయి అని గట్టిగట్టిగా సంతలో ఉన్న ప్రతి ఒక్కరికి వినిపించేలాగా అరుస్తూ ఉంటుంది. చాలామంది
కలర్ సమోసా అన్న పేరు వినగానే ఎంతో ఆశ్చర్యపోతారు. ఇంతకీ ఈ కలర్ సమోసా ఏంటి? ఆనియన్ సమోసా, ఆలూ సమోసా తెలుసు, కానీ కొత్తగా ఈ కలర్ సమోసా ఏంటా అని ప్రజలందరూ అనామికా బండి దగ్గరికొచ్చి చూసేవాళ్ళు. అనామికా బండి దగ్గర ప్రతినిత్యం అందుబాటులో ఉండే సాదాసీదా సమోసాలతో పాటు పింక్ కలర్లో, ఆరెంజ్ కలర్లో సమోసాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. అందంగా మాత్రమే కాదు, అవి గుమగుమలాడుతూ నోరూరించే విధంగా కనిపిస్తాయి. అంతే, వాటన్నిటినీ రుచి చూడాలని అక్కడికొచ్చిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ఎంతో ఇష్టంగా డబ్బులిచ్చి అనామికా దగ్గర సమోసాలు కొనుక్కొని ఆ ప్రజలందరూ తింటూ ఉండేవాళ్ళు. అలా అనామిక మొదలుపెట్టిన కలర్ సమోసాల వ్యాపారం మంచి విజయం సాధించి పెడుతుంది. అనామిక కుటుంబం సంతోషంగా జీవించేలా చేస్తుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. అది కాలేజ్ ఆడిటోరియం. బాయ్స్ అండ్ గర్ల్స్తో నిండిపోయి చాలా సందడిగా ఉంది. కోడలు అనామిక తన ఫ్రెండ్ శిరీషతో స్టేజ్ మీద నిలబడి ఉంది. మైక్ దగ్గర మాలిని మాట్లాడుతూ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మాలిని. మాకొక టెక్స్టైల్ కంపెనీ ఉంది. మా దగ్గర శోభన అనే ప్రఖ్యాత డిజైనర్ ఉంది. ప్రతిరోజు నేను కాలేజ్కి న్యూ లుక్ డ్రెస్తో వస్తున్నాను అంటే ఆ డ్రెస్లని తను వేసినవే అని మైక్లో మాలిని వివరంగా చెప్తుంటే ఒక స్టూడెంట్, అయితే ఇప్పుడు మేమా డిజైనర్ భజన చెయ్యాలా ఏంటి మాలిని? నో మిస్టర్, ఇదిగో ఈ స్టేజ్ మీద నిలబడి ఉన్న అనామిక అనే మిడిల్ క్లాస్ కొడలు ఇంకా డిఫరెంట్గా ఉండే న్యూ లుక్ డ్రెస్లను తను వేస్తానని చెప్పింది. ఒకవేళ అనామిక తను చెప్పినట్టుగానే డిఫరెంట్గా న్యూ లుక్తో అదిరిపోయే డ్రెస్ వేసుకుని కాలేజీకి వస్తే నేను తనకి ₹1,00,000 బహుమతిగా ఇస్తాను. అనామికకి జాబ్ కూడా ఇస్తాను. ఏమంటావు అనామిక? అని అంతమంది ముందు మాలిని మైక్లో అడగగానే అనామిక కూడా ఏమాత్రం భయపడకుండా మైక్ దగ్గరికొస్తుంది. డియర్ ఫ్రెండ్స్, సరదాగా మాట్లాడుకున్న మాటల్ని మాలిని సీరియస్గా తీసుకుంది. అయినా నేనొక మిడిల్ క్లాస్ కోడల్ని. డిఫరెంట్గా న్యూ లుక్తో ఉండే డ్రెస్ని తయారు చేయలేనని చెప్పినా కూడా వినకుండా ఈ మాలినియే కావాలని ఇదంతా చేస్తుంది. నేను కూడా ఈ ఛాలెంజ్ని ఒప్పుకుంటున్నాను అని అనామిక కూడా ధైర్యంగా చెప్పడంతో ఆ వేదిక ముందున్న విద్యార్థులందరూ చప్పట్లు కొడతారు. అప్పుడు వెంటనే మాలిని అనామిక దగ్గర నుంచి మైక్ తీసుకుంటుంది. అనామిక ఛాలెంజ్ని ఒప్పుకుంది. బీ హ్యాపీ. దేనికైనా ఒక టైం ఉంటుంది కదా. ఈ డిఫరెంట్ న్యూ లుక్ డ్రెస్కి కూడా ఒక టైం పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఆ టైం కూడా నువ్వే చెప్పు మాలిని. 1 వీక్ అనామిక. ఓకే మాలిని అని చెప్పి అనామిక తన ఫ్రెండ్ శిరీషతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఒక రోజున డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడిన శారద అయోమయంగా గోడ గడియారం వంక చూస్తూ ఉంటుంది. ఉదయం 9 గంటలవుతుంది. తనలో తాను, ఇదేంటి అనామిక ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు? అవతల చూస్తేనేమో కాలేజ్కి వెళ్ళే టైం అయిపోతుంది. ఎంతకీ కాళ్ళలో రూమ్లో ఏం చేస్తుంది అని అనుకుంటూ ఉండగా కొడుకు రమేష్ అక్కడికొస్తాడు. బాబు రమేషు, కోడలు అనామిక ఎక్కడా? రూమ్లో ఉందమ్మా. టిఫిన్ చేయడానికి రానని మొండిగా ఉంది. ఎందుకు బాబు? నేను చేసే టిఫిను కోడలకు నచ్చడం లేదంట? ఆ మొండితనం నువ్వు చేసే టిఫిన్ గురించి కాదమ్మా, తను వేసుకునే డ్రెస్ గురించి. కొనిస్తానని చెప్పాల్సింది కదా బాబు. లేకపోతే కోడలు అలుగుతుంది. ఎంత బతిమాలినా అలక సింహాసనం నుంచి దిగదో. నాకొచ్చిన నష్టమేమీ లేదమ్మా. నాకు టిఫిన్ పెట్టు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. లేదంటే నాకు ఆలస్యం అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ నేను మా బాస్తో చివాట్లు పడాలి అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. అమ్మా, నాకు టిఫిన్ వడ్డించు, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని అంటూ ఉండగా ప్రసాద్ అక్కడికొస్తాడు. భార్య శారద, కొడుకు రమేషు కనిపిస్తారు. కానీ ఎప్పుడూ ఉండే కోడలు అనామిక కనిపించలేదు. బాబు ప్రసాదు, కోడలు అనామిక ఎక్కడా? తన గదిలో ఉంది నాన్న. తనకు ఆకలిగా లేదంట. అయితే మనకు కూడా ఆకలిగా ఉండదు కదా బాబు. నాన్న, మీరు అనామికని అతిగారాబం చేస్తున్నారు. ఇలా అయితే అనామిక ప్రతిదానికి అలిగి కూర్చుంటుంది. తన పంతాన్నే నెగ్గించుకుంటుంది. తను అనుకున్నది సాధించాలనుకుంటుంది. శారద, వెళ్ళి కోడల్ని తీసుకురా, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని చెప్పగానే శారద అక్కడి నుంచి అనామిక కోసం వెళ్తుంది. ఇక మరోపక్క కాలేజీ ఆవరణలో ఒకచోట మాలిని, కవిత ఇద్దరూ అనామిక గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎవరు వేయని ఎక్కడా లేని న్యూ లుక్ డ్రెస్ని వేసుకోవడం,
నీ వల్ల కదని నువ్వు డ్రెస్తో కొట్టిన దెబ్బతో అనామిక ఇక మీదట కాలేజీకి రాకపోవచ్చు మాలిని. రాకపోతే దానికే మంచిది, నవ్వులు పలకాకుండా ఉంటుంది. ఒకవేళ వచ్చిందా మనం చేసే హేళనకి ఏడ్చుకుంటూ క్లాస్ రూమ్లో ఒక మూల కూర్చుంటది. ఏదేమైనా అనామిక నీతో అంత పొగరగా మాట్లాడుండకూడదు. కొత్తగా మార్కెట్లోకి ఒక డ్రెస్ రాగానే నువ్వే మొదటేసేస్తావు మాలిని. అలాంటిది కొత్తగా న్యూలిక్ డ్రెస్ వేసుకోవడం అనామిక వల్ల ఏమవుతుంది? కాదులేవే. సరేలేవే, ఇప్పుడు మనకి దాని గురించి ఎందుకు చెప్పు. అది కాలేజ్కి వచ్చేదైతే ఈ పాటికే వచ్చేది. కానీ ఇంకా రాలేదంటే దాని అర్థం ఏమిటి? అనామిక ఓడిపోయిందని అర్థం. పద, మనం క్యాంటీన్కి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకుందాం అని చెప్పి కవితతో కలిసి మాలిని అక్కడి నుంచి క్యాంటీన్ వైపు నడుస్తుంది. బెడ్రూమ్ కిటికీ దగ్గర దిగులుగా నిలబడి ఉన్న అనామిక దగ్గరికి శారద వస్తుంది. ఏంటి కోళ్ళ, టిఫిన్ చేయడానికి రమ్మంటే ఆకలిగలేదని చెప్పావంట? అవునత్తయ్య, నాకు నిజంగానే ఆకలిగా లేదు. అదే విషయాన్ని ఆయనతో చెప్పి పంపించాను కదా, మీకు ఆయన చెప్పలేదా? ఆ అబ్బాయి చెప్పాల్సింది చెప్పాళ్లే. ఏమైందో నువ్వు చెప్పు. నీకు ఆకలిగా లేకపోవడానికి కారణం ఏంటి? ఆకలి లేకపోవడమే అత్తయ్య. అవునా, మరి కొడుకేదో డ్రెస్ అంటున్నాడు. అవునత్తయ్య, మా కాలేజీలో మాలిని అనే ఒక అమ్మాయి ఉంది. వాళ్ళకి టెక్స్టైల్ కంపెనీ కూడా ఉంది. అక్కడ శోభన అనే డిజైనర్ పనిచేస్తుంది. కొత్త కొత్త డిజైన్స్ వేస్తుంది. ఇప్పుడు నేను కూడా డిఫరెంట్ న్యూ లుక్తో ఉండే డ్రెస్ ఒకటి 1 వీక్లో తయారు చేయాలి. ఎలా చెప్పండి అత్తయ్య? నువ్వు నాకు చెప్పింది ఇప్పుడే కదా అనామిక. నేనేదో ఒకటి చేస్తాను గాని ముందుగా టిఫిన్ చేద్దు గాని పద. నీకోసం మా ఆయన మీ ఆయన ఎదురు చూస్తున్నారు. మీరు నాకు మాట ఇచ్చారు అత్తయ్య, డ్రెస్ని తయారు చేయాలి, కాలేజీలో నా మాట నిలబెట్టాలి. తప్పకుండా తయారు చేస్తాను కోళ్ళ అని చెప్పడంతో అనామిక సంతోషపడుతుంది. ఇక శారద్తో కలిసి టిఫిన్ చేయటానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది. అత్తగారు మామగారు భర్తతో కలిసి కూర్చొని సంతోషంగా టిఫిన్ చేస్తుంది. మరొక రోజున శారద కుట్టు మిషన్ నేర్పించే పద్మజ దగ్గరికి వచ్చింది. ఏంటి శారద పిన్ని, ఎప్పుడు రానిది ఈరోజు మా ఇంటికొచ్చారు? పద్మజ, ఉన్న పలంగా నాకు కుట్టు మిషన్ నేర్పించాలి. నువ్వు అంత తొందరగా కుట్టు మిషన్ నేర్చుకుని ఏం చేస్తావు పిన్ని? అది చెప్పేది కాదులే పద్మజ, నేను చెయ్యాల్సిన పని. నా కోళ్ళ అనామికకి నేనే స్వయంగా ఒక డ్రెస్సును కొట్టాలి, లేదంటే ఈ అత్తయ్య మీద మాటల అనుభవమును వదులుతుంది. ఓహో, ఇప్పుడు ఈ కుట్టు మిషన్ బాధ కోళ్ళ కోసం అన్నమాట. సరే పిన్ని, నేను నేర్పిస్తానులే అని చెప్పి పద్మజ శారదకి కుట్టు మిషన్ నేర్పిస్తూ ఉంటుంది. శారద కూడా చాలా శ్రద్ధగా నేర్చుకుంటుంది. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ఇక అనామిక కాలేజ్కి వచ్చింది. మాలిని కవిత ఇద్దరూ ఎదురుపడ్డారు. హాయ్ అనామిక, ఎలా ఉన్నావు? హలో మాలిని, నేను సూపర్గా ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేనింకా సూపర్. మనం పెట్టుకున్న డేస్ దగ్గర పడుతున్నాయి అనామిక. అవును మాలిని, 1 lakh చెక్తో సిద్ధంగా ఉండు, నేనే విన్ అవుతాను. పగటి కలలు కనొద్దనామిక. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువన్నట్టు ఓడిపోయే వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడతారు. ఆ విషయం నాకు తెలుసా అనామిక? అవును మాలిని, నీకు తెలియకుండా ఎలా ఉంటుంది చెప్పు. ఓడిపోయిన అనుభవం అలాంటిది మరి అని అనామిక అనగానే మాలినికి చాలా కోపం వస్తుంది. కానీ అది కాలేజ్ కావటంతో మాలిని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇక అనామిక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోపక్క కోడలి కోసం కుట్టు మిషన్ నేర్చుకుంటున్న శారద రాత్రి పగలు బాగా ఆలోచన చేసి ఇంట్లో వంటగదిలో ఉన్న టమాటాల్ని చూడగానే టమాటా డ్రెస్ కుట్టాలి అనుకుంటుంది. వారెవ్వా, కోడలు టమాటా డ్రెస్ చూసి కాలేజ్ వాళ్ళు ఫిదా అవ్వాల్సిందే. ఈ ఐడియా బాగుంది. ఎలాగైనా సరే కోడల కోసం టమాటా డ్రెస్ కుట్టాల్సిందే, కొడతాను కూడా అని అనుకొని అనామికాకి చెప్పకుండా టమాటా డిజైన్స్తో ఉన్న స్టిక్కర్స్ని కొనుక్కొచ్చి డిఫరెంట్ న్యూ లుక్ ఉండేలా టమాటా డ్రెస్ కుడుతుంది శారద. ఆ డ్రస్సు మిగతా డ్రస్సుల కంటే భిన్నంగా, చాలా వినూత్నంగా, చూడగానే ఆకట్టుకునేలా ఉంటుంది. ఆ డ్రెస్ని చూసి అనామిక ఎంతో మురిసిపోతుంది. వావ్ అత్తయ్య, టొమాటో డ్రెస్ సూపర్గా ఉంది. ఇంతవరకు ఎవరూ ఇలాంటి డ్రెస్ని కుట్టలేదు అని మెచ్చుకొని ఆ డ్రెస్ వేసుకుని కాలేజీకి వస్తుంది. కాలేజ్లోని ప్రతి ఒక్కరూ అనామిక వేసుకున్న ఆ టమాటా డ్రెస్ని చూసి మెచ్చుకుంటారు.
మాలిని కవిత కూడా ఆ డ్రెస్ చూసి షాక్ అవుతారు. ఏంటి కవిత ఇది? మనం చూస్తుంది నిజమేనా? నిజమేనే. అనామిక టమాటా డ్రెస్ వేసుకొచ్చింది. ఇలా ఎవరో ఆలోచించలేదు, అసలు కుట్టలేదు, వేసుకోలేదు. నువ్వు అనామికకి 1,00,000 రూపాయలు చెక్ ఇవ్వాల్సిందే అని చెప్పగానే కోపంతో కవితని చూసి అనామిక దగ్గరికొస్తుంది మాలిని. కంగ్రాట్స్ అనామిక, డిఫరెంట్ న్యూ లుక్తో ఉన్న టమాటా డ్రెస్ని వేసుకుని నువ్వే గెలిచావు. ఇచ్చిన మాట ప్రకారంగా నీకు 1,00,000 రూపాయల చెక్ ఇస్తున్నాను అని మాలిని అనామిక వేసుకున్న డ్రెస్సును మెచ్చుకొని తను అన్నమాట ప్రకారంగా అనామికకి 1,00,000 రూపాయల చెక్కును అందిస్తుంది. కవిత కూడా మాలిని తరువాత అనామికకి కంగ్రాట్స్ చెప్తుంది. అత్తగారు కుట్టిన టమాటా డ్రెస్ వేసుకున్న అనామిక సంతోషంగా మాలిని ఇచ్చిన 1,00,000 రూపాయల చెక్కుని తీసుకుని ఇంటికొస్తుంది. అదే సంతోషంతో అత్తగారితో ఇలా అంటుంది. అత్తయ్య, నువ్వు చాలా గ్రేట్. నా కోసం, నన్ను గెలిపించడం కోసం నువ్వు కుట్టు మిషన్ని నేర్చుకున్నావు, టొమాటో డ్రెస్ని కుట్టావు. ఇదిగోండి అత్తయ్య, ఈ డబ్బులు తీసుకో. ఈ డబ్బులు నీకే. ఈ డబ్బులతో కుట్టు మిషన్ కొనుక్కో అత్తయ్య. ఇలాంటి కొత్త కొత్త లుక్తో మరిన్ని కొత్త డ్రెస్సులు కుడుతూ ఉండండి. మనం ఒక షాప్ పెట్టుకుందాం అని అనామిక చెప్పడంతో శారదకి అనామిక చెప్పిన ఆలోచన కూడా బాగా నచ్చుతుంది. వెంటనే అనామిక తెచ్చిచ్చిన డబ్బులతో ఒక కొత్త కుట్టు మిషన్ కొంటుంది. ఇక అప్పటి నుంచి అనామికకి ఏ విధంగా అయితే టమాటాలతో డ్రెస్సు కుట్టిందో అదే విధంగా కొత్త కొత్త రకంగా వినూత్నంగా ఆలోచిస్తూ ప్రజలందరినీ ఆకట్టుకునేలాగా డ్రెస్సులు కుట్టడం మొదలు పెడుతుంది శారద. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.